హాయ్ ఎస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. చాలా రోజులైందని చెప్పేసి ఎందుకో మందారం టీ తాగాలని మనసు అయిందనమాట. ఏంటి ఈ ఎండల్లో మందారం టీనా? ఎలా తాగావు అబ్బా అనుకుంటున్నావా? ఎలా తాగాను? వేడివేడిగా తాగలా, చల్లగా తాగాను. ఇలాంటి కంటైనర్ లేకపోతే మనం మామూలుగా నీళ్ళల్లో పూలేసి మరగబెట్టి కూడా ఈ టీ తయారు చేసుకోవచ్చు అండి. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెప్పలేనన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ నేను లాంగ్ వీడియోలో చాలా రోజుల క్రితం చెప్పి అప్లోడ్ చేస్తున్నాను. దాని లింక్ ఇక్కడ ఇస్తాను, ఒకసారి అవి కూడా చూసేయండి. మందారం పూలు చెట్లు ఉండేవాళ్ళు, పువ్వులు దొరికేవాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మందారం పువ్వు నెత్తికి తల మీదకే కాదండి, పొట్ట లోపలికి కూడా ఈ విధంగా పంపించవచ్చు అనమాట. ఎందుకో చాలా రోజులైంది అనేసి తాగాలనిపించింది అనమాట. ఇదిగో ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లగా వీడియో తీస్తూ మధ్యలో తాగుతూ చక్కగా ఎంజాయ్ అయితే చేశాను. మీరు కూడా అస్సలు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్న తర్వాత మనం ఎందుకు మిస్ చేసుకోవాలి చెప్పండి.